ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకురాబోతుంది ఈ సంవత్సరంలో. परमेश्वर ने ये वाचा जो हमें इस साल के लिए दिया है रूत पुस्तक से 2 और 4 में, ये बहुत ही आपके परिवार में, आपके जीवन में, मेरे जीवन में, मेरे परिवार में भी बहुत ज़्यादा आशीषों को लेके आने वाला है। రూతు 2వ అధ్యాయం 4వ వచనంలో మన వాగ్దానంలో రెండవ ప్రామిస్ ని, ఫస్ట్ ప్రామిస్ మలాకి 4:2 అయితే రెండో వాగ్దానం రూతు 2:4 ని మనం తీసుకున్నాం. हमारे इस नए साल के वाचा में हमारा पहला प्रॉमिस है मलाकी 4 और 2 और दूसरा प्रॉमिस है रूत 2 और 4। సో 2:4 యొక్క ఉదయకాలం చదువుకుందాం. और इस दिन के समय हम रूत 2:4 को पढ़ेंगे। బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైయుండును గాకని చేను కోయివారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిరి। और बोयाज बेथलेहम से आकर लवनी वालों से कहने लगा, यहोवा तुम्हारे संग रहे। और वे उससे बोले, यहोवा तुझे आशीष दे। चलिए దేవుని స్తోత్రం చెప్దాం. हाथों को उठाकर हम स्तुति करेंगे। హల్లెలూయా हालेलुया हालेलुया हालेलुया। इट्स अ ब्यूटीफुल ఒక విషయాన్ని మనం వినబోతున్నాం. ये बहुत सुंदर विषय को हम మన सुनने जा హార్ట్స్ रहे కి हैं। ఒక గ్రేట్ హ్యాపీనెస్ థ్రిల్ కలిగించబోతుంది. हमारे हृदय को बड़ी आनंद और थ्रिलिंग देने वाली है। సో మీకు తెలుసు బోయాజు ఎవరు? आप जानते हैं बोयाज कौन है? మన బోయాజు ఎవరు అని చదవడానికి కొన్ని మాటలు ఖచ్చితంగా మనం చదవాలి. ఎందుకంటే దేవుడు మన పట్ల ఎంత గొప్ప దేవుడు అని తెలుసుకోవాలంటే మన బోయాజు కొరకు 2 విషయాలను మనం గమనించాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలోకి రండి. బోయాజు ఎవరు మీకు కనిపిస్తారు. और बोयाज के बारे में जरूर हमें जानना है, क्योंकि परमेश्वर की महान अनुग्रह कितनी बड़ी है उसे हमें जानना है। तो बोयाज के बारे में हमें जानना है। मत्ती रचित सुसमाचार के पहले अध्याय में आइए। 5వ వచనం, 1వ అధ్యాయం 5వ వచనంలోకి వస్తే సల్మాను రాహాబు నందు బోయాజును కనెను। और पहले अध्याय के 5वें वचन में अगर हम आते हैं तो सलमोन और राहाब से बोआज उत्पन्न हुआ। సల్మాను రాహాబు నందు బోయాజు కనెను। सलमोन और राहाब से बोयाज उत्पन्न हुआ। చలో స్తోత్రం చెప్దాం. हाथों को उठाकर हम स्तुति करेंगे। రాహాబు అనేది ఒక వేశ్య అని మనం బైబిల్లో చూస్తున్నాం. और ये राहाब जो है एक व्यभिचारी है, हम बाइबल में देखते हैं। సో దేవుడు రాహాబుని తన మహిమకరమైన పరిచర్య కొరకు దేవుడు వాడుకున్నాడు. और परमेश्वर ने राहाब को उनकी महिमा में सेवकाई के लिए इस्तेमाल किया। రాహాబు ఒక ఐగుప్తురాలు. ఐగుప్తు యొక్క వారి యొక్క గోడలు, ఎరుకో యొక్క గోడలు, ఐగుప్తురాలు ఎరుకో యొక్క గోడల మీద తన గుడారం వేసుకుని అక్కడ నివాసం ఉంటా ఉండేది. और राहाब जो है यरीहो के दीवारों के ऊपर अपने घर को बनाकर वहां निवास करती थी। సో రాహాబు క్రైస్ట్ అంటే ఇశ్రాయేలుకి సంబంధించిన స్త్రీ కాదు. और राहाब जो है इस्राएल से संबंधित स्त्री नहीं ఇట్స్ थी। ఎ ప్యూర్లీ ప్రాస్టిట్యూట్, ఇట్స్ ఎ వ్యభిచారి, ये వేశ్య. वो पूरी रीति से व्यभिचारिणी थी। వేశ్య ఆవిడ. वो वेश्या में थी। సో ఆవిడ యొక్క ఇంటికి ఇశ్రాయేలు ప్రజలు మరి వేగుల వారిగా అంటే స్పైగా మరి ఆ దేశానికి వెళ్ళారు. उनके घर में जो है इजरायली के 2 लोग जो है एक स्पाई के रूप में उनके घर गए। అయితే అప్పటికే అక్కడ ఉన్న ప్రజలకి, సైనికులకి, రాజుకి తెలిసిపోయింది. और तब तक ही वहां के देश के सैनिकों और राजा को पता चल गया। మన దేశంలో ఎవరో వేగుల వారు వచ్చారు, వారిని పట్టుకుని చంపమని రాజు ఆజ్ఞాపించారు. और राजा ने आज्ञा दिया कि हमारे देश में कोई स्पाई आए हैं, उन्हें पकड़कर उन्हें मार दो। ఎరుకో గోడలు చాలా విశాలమైన గోడలు అవి. और यरीहो की जो दीवारें थी बहुत ही विशाल दीवारें थी। చరిత్రకారులు చెప్తారు దాని మీద 2-3 రథాలు ప్రయాణం చేయగలుగుతాయి ఆ గోడ పైన. जो इतिहास बताते हैं उन्होंने कहा कि उसके ऊपर 2 या 3 रथ एक ही साथ दीवार में जा सकते हैं। ఆ యొక్క గోడల పైన ఇల్లులు కట్టుకుని నివాసం పొందాలంటే ఆలోచించండి. ఆ గోడ యొక్క వెడల్పు ఎంత విశాలం. आप सोच के देखिए उस दीवारों पर अगर उन्होंने घर को बना के वे निवास करे तो उसकी चौड़ाई कितनी ज्यादा होती होगी। సో తెలిసిపోయింది ఆ యొక్క మరి ఇశ్రాయేల్ ప్రజలకు స్పైగా వచ్చారని చెప్పి ఆ దేశం తెలిసిపోయింది. उन्हें पता चल गया कि वो इजरायली देश की ओर से एक स्पाई के रूप में आए हैं। వెంటనే రాజు మరి ఎవరు వచ్చారు కనుక్కొని పంపించారు. तुरंत
राजा जो है कौन आए हैं जानने के लिए उन्हें भेजा। ఎరుకో అనేది వెరీ సేఫెస్ట్ ప్లేస్ గా ఆ దేశస్తులు నమ్ముతున్నారు. अब जिनको बहुत ही सुरक्षित जगह के रूप में उस देश वाले विश्वास करते हैं, దేవుడు ఎరుకోని అప్పగిస్తానని దేవుడు యెహోషువ వాగ్దానం చేశాడు. लेकिन यहोशू को परमेश्वर ने वाचा दिया कि यरीको को मैं तुझे सौंपूंगा। కానీ ఒక అద్భుతం ఏం జరిగిందంటే అక్కడ రహాబు ఆవిడ ఎరుకో వ్యక్తికి ఎరుకో దేశస్తురాలు అయినప్పటికీ ఆవిడ ఇశ్రాయేలు దేవుడి కొరకు ఒక మాటలు విన్నారు. लेकिन वहाँ अद्भुत क्या हुआ, रहाब जो है यरीको देश की निवासी थी, फिर भी वो इजराइली लोगों के बातों को उसने सुना। వారి దేవుడు బలవంతుడు, వారి దేవుడు శక్తిమంతుడు, వారి దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశారని చెప్పి ఆవిడ దూర దేశం నుంచి విని విశ్వసించింది. उनका परमेश्वर बलवंत है, उनका परमेश्वर सामर्थी है, उनका परमेश्वर ने लाल समुद्र को दो भागा है, ये सारे विषय दूर में रह के उसने सुना। ఆ యొక్క విషయాన్ని విని ఆవిడ బలం తెచ్చుకుంది. और वह विषय को वो सुनकर उसने बल को पाया। ఇతర దేవతల్ని ఆరాధించి ఆవిడైనా తన హృదయంలో యెహోవా పట్ల శ్రద్ధ కలిగింది. दूसरी देवताओं को आराधना करने पर भी अपने हृदय में उसने परमेश्वर के प्रति एक श्रद्धा को रखा। అందును బట్టి ఇశ్రాయేలు ప్రజలు వేగులు వస్తే వారిని ఇంట్లోని దాచి మరి వెనక కిటికీ నుంచి కిందకు పంపించి వారి ప్రాణాలను కాపాడారు. इस कारण से जो है इजरायली स्पाइस जब आए थे तो उनको बचाकर उनको पीछे की खिड़की से नीचे भेजकर उनके जान को उसने बचाया। हाथों उठाकर हम स्तुति करेंगे। దేవుడు కొరకు ఆ చేసిన చిన్న కార్యాన్ని పరలోకమందున దేవుడు దాన్ని గుర్తించాడు. परमेश्वर के लिए वो जो छोटी कार्य को उसने किया, स्वर्गीय परमेश्वर ने उसे ध्यान दिया। దేవుడు ఆవిడ ఏమైందో ఏ వృత్తి అయిందో దేవుడు వాటిని చూడలేదు. परमेश्वर ने वो क्या है, उसका जीवन कैसा है, उसको नहीं देखा। దేవుడు కేవలం ఆవిడ యొక్క హృదయాన్ని చూచాడు. परमेश्वर ने केवल उसके हृदय को देखा। हाथों को उठाकर हम स्तुति करेंगे। సో మనకి 2021 ఇస్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ గా ఉంటుంది. కానీ ఇన్సైడ్ దేవుని కొరకు సంథింగ్ ఏదో చేయాలని తపనే కాదు, క్రియ రూపంగా మనం చేద్దాం. 2021 हमारे लिए ग्रेट ब्लेसिंग के रूप में रहेगा, लेकिन हमारे अंदर परमेश्वर के लिए हमें कुछ करना है। ऐसी एक चाहत के साथ हम परमेश्वर के लिए कुछ ना कुछ करें। దేవుని గొప్పతనం తనలో ఉంది. परमेश्वर की महानता उसके अंदर थी। దూరం నుంచి ఆ దేశం జరిగిన కార్యాలు నమ్మింది. दूर से उसने उस देश में होने वाले कार्यों को विश्वास किया। ఆ దేశానికి ఈ దేశంలో రాగానే నిజంగా ఆ దేశానికి మరి నిజంగా వ్యతిరేకులు విరోధులు అన్నట్టుగానే అది ఆ దేశానికి భావన. और वो देश से अगर ये देश में अगर लोग आते हैं तो उनका सोच था कि ये हमारे देश के विरोधी हैं, ऐसा वे सोच रहे थे। కానీ ఆవిడ తన దేశానికి ఆపోజిట్ గా థింక్ చేసింది. लेकिन वो अपने देश के विरोध में सोचने लगी। ఈ విషయాన్ని మనము డీపర్ వేలో అండర్స్టాండ్ చేసుకోవాలి. इस विषय को हमें बहुत गहराई से समझना है। మనము దేన్ని నమ్ముతున్నామో దాని ప్రకారం కొనసాగటం కాదు. हम जिसे विश्वास करते हैं उसके अनुसार आगे बढ़ना नहीं। మనం ఏ దేవుని సేవ చేస్తున్నామో ఆ ఎదుటి వ్యక్తి ఏ దేవుని కలిగి ఉన్నారో ఆ యొక్క కనెక్టివిటీ మన లైఫ్ లో బ్లెస్సింగ్ తీసుకొస్తుంది. हम किस परमेश्वर की सेवकाई कर रहे हैं और हमारे सामने आने वाला व्यक्ति किससे जुड़ा हुआ है, उससे ही हमारे जीवन में आशीष आती है। చాలాసార్లు మన కుటుంబం ఏదైనా ఇన్సిడెంట్ జరిగితేనే వాళ్ళకి కళ్ళు తెరపడతాడు, అదర్వైజ్ కళ్ళు తెరపడవు. बहुत बार हमारे जीवन में कुछ घटना होती है तभी हमारी आंखें खुलती है, नहीं तो नहीं खुलती। కానీ మన హృదయంలో దేవుని కొరకు ఒక ఆలోచన ఉండగా ఆ ఆలోచన ఏం చేస్తారంటే ఆ యెహోవా దేవుని ఆరాధించే బిడ్డలు మా దేశానికి వచ్చారు కనుక వీరిని ఎలాగైనా నేను కాపాడాలి అని చెప్పి ఎందుకు బట్టి అలాగే దేశానికి వ్యతిరేకం చేసినట్టే ఆ దేవుని మహిమల కార్యాలు ఎర్ర సముద్రం పాయలవడం విన్నది ఆ విశ్వసించింది. लेकिन परमेश्वर के प्रति इसके हृदय में श्रद्धा थी, इसलिए वो देश के लोग जब आए तो उसने उनके जान को इसलिए बचाया कि परमेश्वर ने उनके जीवन में बहुत बड़े महान कार्यों को किया है। దేవుని పనిని దేవుని హామ చేసే వ్యక్తిని దేవుని అద్భుతాన్ని స్మరించి ఆ దేవుని ప్రజలను కాపాడి వారి పక్షంగా నిలబడే వారిని దేవుడు ఎన్నడూ మర్చిపోడు. परमेश्वर को याद करके, परमेश्वर के कार्यों को याद करके, उनके लोगों के संग रहते हुए उनके कार्यों के पक्ष में अगर हम खड़े होते हैं तो परमेश्वर कभी भी उसे नहीं भूलता। just because of ఆవిడ ఇశ్రాయేలు కానప్పటికీ కూడా ఆ ఇశ్రాయేలుగా దేవునికి ఇచ్చిన ఆ గొప్ప స్థానము ఆ మంచి క్రియ చేసిన వల్ల केवल आप ध्यान दीजिए, केवल उसने एक अच्छा कार्य किया है, इसीलिए उसके जीवन में దేవుడు ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారంటే परमेश्वर ने कितना बड़ा
गिफ्ट दे दिया। యేసుక్రీస్తు వంశావళిలో ఆవిడని దేవుడు చేర్చేశారు. यीशु मसीह के वंशावली में परमेश्वर ने उन्हें जोड़ दिया। దావీదుకి మొత్త తాతమ్మగా మారిపోయారు. दाऊद के लिए एक परदादी के रूप में बदल गई దావీదు యొక్క వంశావళిలో వచ్చేసింది. और दाऊद के वंशावली में वो आ गई యేసుక్రీస్తు వంశావళిలో వచ్చేసింది. और यीशु मसीह के वंशावली में वो आ गई। రక్షకుడైన వంశావళిలో రావడం అంత సాధారణ విషయం కాదు. उद्धारकर्ता के वंशावली में आना वो साधारण विषय नहीं है। ఇప్పుడు యేసు ప్రభుని అడిగి రహాబు ఎవరంటే యేసు ప్రభు చెప్తాడు, ఆవిడ నా వంశావళిలో నా బంధువు కాదు. अभी हम यीशु मसीह से पूछेंगे कि राहाब कौन है, तो वे मेरे रिश्तेदार है और मेरी वंशावली में है। చెప్తాం हाथों उठाकर हम ఇది स्तुति ఎంత అద్భుతం, करेंगे। ఇది గమనించాలి గమనించాలి ये గమనించాలి. कितना अद्भुत है, आप इसे ध्यान देना है। అందుకే దేవుని ప్రజలను వెంబడించే వారికి మేలు చేయండి. इसीलिए परमेश्वर के लोग के जो परमेश्वर का पीछा करते हैं उनका हमें भलाई करना है। దేవునికి భయపడే వారికి మేలు చేయండి. परमेश्वर से जो डरते हैं उनका हमें भलाई करना है। దేవుడు అలాగా మేలు చేసేవాడు. परमेश्वर वैसा ही भलाई को దేవుడు करेगा। ఎన్నడూ మర్చిపోడు. परमेश्वर कभी भी नहीं भूलता। కీడు చేసే విషయంలో మా పూర్తిగా మనము వాటి దూరంగా ఉండాలి. नुकसान करने के विषय में पूरी रीति से हम उससे दूर रहे। కాపాడుకోండి మీ ఆలోచనల్ని, మీ ఆలోచనల ద్వారా కూడా ఎవరు కీడు చేయదు. बचाइए अपने सोचों को, क्योंकि आपके सोचों के द्वारा भी किसी को नुकसान मत మీరు पहुंचाइए। ఏమైతే మాట్లాడతారో నెక్స్ట్ డే దాన్ని మీరు అవలంబించవచ్చు. आप जो बात कर रहे हैं शायद अगले दिन आप उसी को करेंगे। మీరు ప్రేమిస్తాను నోటితో చెప్పొచ్చు, కానీ ఇన్సైడ్ వారు ద్వేషిస్తున్నారేమో. आप मुंह से कहते होंगे कि आप प्रेम करते हैं, लेकिन शायद अंदर आप उनसे द्वेष कर रहे ఈ होंगे। ఫేక్ లైఫ్ అనేది ద్వారా ఏ ప్రయోజనం లేదు, అది నష్టానికే తప్ప. ये फेक लाइफ में कोई भी जो है प्रयोजन नहीं है, लेकिन वो केवल नुकसान ही चलाएगा। నువ్వు అనుకుంటారు నా యొక్క మంచితనం ఎవరు చూస్తున్నారు, आप सोच सकते हैं कि मेरी अच्छाई को कौन देख నా रहा है, గొప్పతనం ఎవరు చూస్తున్నారు. मेरी महानता को कौन देख रहा है। ఎవరికైనా తెలుసా ఒక 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 మరి అలాంటి వేశ్య యేసుక్రీస్తు వంశాలు వస్తుందని? किसी को पता है कि यहाँ ऐसी एक व्यभिचारी यीशु मसीह की वंशावली में आएगी? దేవుడు చూచాడు, ఆయన परमेश्वर ने देखा, దేవుడు చూచాడు. परमेश्वर ने దేవుడు देखा। తన క్యారెక్టర్ చూడలేదు, परमेश्वर ने उसके कैरेक्टर को नहीं దేవుడు తన देखा, హార్ట్స్ చూశాడు. परमेश्वर ने उसके हृदय को देखा। అలా తిరిగి ఆవిడ వేశ్యగా లేదు. ఆవిడ वापस वो व्यभिचारी के रूप में नहीं रही। సల్మాన్ ఆవిడ వివాహం చేసుకున్నాడు. सलमान ने उसका विवाह किया। ఆ సల్మాన్కి ఈ యొక్క రహాబుకి పుట్టిన కుమారుడే ఎవరు తెలుసండి? ఎవరు తెలుసండి? బోయాజు. और హల్లెలూయా. सलमोन और राहाब से पैदा हुआ बेटा ही ఈ बोआज సల్మాన్ है। ఎవరంటే యూదుడు. और ये सलमान कौन है? यहूदी है। యూదుడు అన్ని దాన్ని వివాహం చేసుకోగానే, यहूदी जब अन्य जाति को उसने विवाह किया, అన్ని దానంటే కేవలం దేశం వేరు, మిగతా విగ్రహాలు ఉండే, కానీ తన హృదయంలో ఉన్న విశ్వాసం ఎవరి పట్ల అంటే జీవగల దేవుని పట్ల. अन्य जाति का मतलब उसका देश अलग है, उसकी देवताएं अलग है, लेकिन उसके हृदय में श्रद्धा और इसके प्रति थी परमेश्वर के ఏ प्रति। దేశమో ఏ భాషలో ముఖ్యం కాదు, ఎక్కడ ఉన్నా సరే ఆ దేవునితో కనెక్ట్ అయితే చాలు, వారి బ్రతుకులో కృప అనుభవించబడతారు. इसीलिए कौन सा देश है, कौन सी भाषा है, वो मुख्य नहीं है, लेकिन हम परमेश्वर से जुड़ जाते हैं तो वे आशीष पाएंगे। అందువల్ల మీరు దేవుని కార్యాలు మనుషులకు ఒక చేయొద్దు. హృదయం ఏం ఆలోచిస్తుందో, హృదయం ఏం చెప్తుందో అది చాలా ఇంపార్టెంట్. దేవుడు దాన్ని చూస్తున్నాడు. इसीलिए परमेश्वर के कार्यों को लोगों के लिए मत करिए, लेकिन आपका हृदय क्या सोचता है, आप क्या करते हैं, वो बहुत मुख्य है। చెల్లి దేవుని స్తోత్రం. हाथों को उठाकर हम स्तुति करेंगे। అలాగే హృదయంలో ప్రేమ నింపుకోండి. इसलिए हृदय में प्रेम को भर అది लीजिए। మీ ఉన్నతమైన రిలేషన్షిప్ మీకు అనుభవించేస్తారు. आप वो आपको बहुत ही ऊंचे रिलेशनशिप को दे ఒక देगा, ఘనమైన స్థానం ఇచ్చేస్తారు. एक आदरणीय स्थान को दे देगा। సో ఆ యొక్క బోయాజు మరి ఇశ్రాయేల్ యొక్క యెరూషలేములో చాలా పెద్ద ధనికుడిగా కనిపిస్తున్నాడు. ये वो आज जो है इजरायली देश में बहुत ही धनवान के रूप में दिखाई दे रहा है। ఇప్పుడు మనం ఆ ఇన్సిడెంట్ లో వద్దాం. అసలు ఏం జరిగింది? अभी हम उस इंसिडेंट में आएंगे, वहाँ क्या हो रहा है। దేవుని స్తోత్రం చెప్తాను. हाथों को उठाकर हम स्तुति करेंगे। హల్లెలూయా. हालेलुया। సాంగలేదు ఏంటండి, నేను ఇంతవరకు ఇది 4వ రోజు ఉపవాసం ఉన్నాను. నేను ఇన్ని రోజులు ప్రసంగిస్తా ఉన్నాను, ఆరాధిస్తా ఉన్నాను, మీ ముందు గంటలకు నిలబడుతున్నాను. మీరేమో హాయిగా ఉన్నారు, మీరేమో నాకంటే ఎక్కువ అలసిపోయి మీరు కనిపిస్తున్నారు.
చేతులు స్తోత్రం చెప్దాం. हालेलुया హల్లెలూయా. हालेलुया ఉత్సాహం ఉండాలి. ఎందుకంటే దేవుడి మందిరం ఇది. మన వీక్నెస్ ఎలాగున్నా దేవుడి సందులో యాక్టివ్గా ఉండాలి. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని డే అంతా పడుకోండి, రేపు అంతా పడుకోండి, ఎల్లుండి ఆదివారం కలుసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. हालेलुया ఓకే, సో అక్కడ బెస్ట్ ఇన్సిడెంట్ ని బైబిల్ ఎక్కడ కనిపించదు. బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఇది, మన హృదయానికి ఆనందం కలిగించేస్తారు. और ये बहुत ही सुंदर इंसिडेंट है, सुंदर सब्जेक्ट है, ये हमारे हृदय को आनंदित ఎందుకంటే ఈ करेगा సంవత్సరం దేవుడు చెప్పాడు, దేవుడు మన ఆశీర్వదిస్తాడు. क्योंकि ये साल परमेश्वर ने हमसे कहा है कि वे हमें आशीष సో करेंगे డెఫినెట్లీ గా ఆ యొక్క క్లూ, ఆ యొక్క సీక్రెట్స్ మనం అది తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. और निश्चित रूप से हमें वो क्लू और उस सीक्रेट्स को जानना है, మనం हमें కూడా सीखना అంత है। హార్ట్ఫుల్లీ గా బ్లెస్డ్ వ్యక్తులుగా ఉండాలి. हम भी उतने ही हार्टफुली ब्लेस्ड व्यक्ति के रूप में रहना है। ఎవరినైనా బ్లెస్ చేస్తే హృదయపూర్వకంగా బ్లెస్ చేయాలి. किसी को हम आशीष करते हैं तो हृदय पूर्वक हमें आशीष करना है। ఎంతమంది ఇష్టపడతారు ఒకరిని ఆశీర్వదించే విషయంలో నేను ముందుంటాను? कितने लोग चाहते हैं कि मैं आशीष करने के विषय में बात आगे करता है। रहूंगा, హల్లెలూయా. నేను ఒకరిని ఆశీర్వదిస్తాను. मैं एक को आशीष करूंगा। హల్లెలూయా. हालेलुया। ఎందుకంటే నేను ఒకటే నేర్చుకున్నాను, ఆశీర్వదిస్తమే నేర్చుకున్నాను. मैंने केवल एक ही सीखा, आशीष करना ही అది सीखा। అది మీరు కూడా అలా నేర్చుకోండి. वो आप भी सीखिए, దేవుడు చాలా అధికంగా దీవిస్తాడు. परमेश्वर आपको बहुतायत से आशीष ఇప్పుడు करेगा। చదువుతా మీకు అర్థమవుతుంది. 4వ వచనం, బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, అతను యాజకుడు అంటే పెద్ద చాలా ధనికుడు అన్నమాట. ఆయన పొలంలో చాలా మంది వర్క్ చేస్తా ఉన్నాడు. ఆయన బెత్లెహేము నుండి ఆ ప్రాంతానికి వచ్చాడు, పొలం ఎందుకు వచ్చాడు. और बोयाज जो है बेतलहम से आया, वो बहुत बड़ा धनवान था। उसकी खेती में जो है बहुत लोग काम कर रहे थे। చేతులు స్తోత్రం చెప్దాం. हाथों उठाकर हम రాగానే ఏం చూసాడు, చాలా మంది వర్క్ చేస్తా ఉన్నారు, చేను కోసుకుంటా ఉన్నారు. और बहुत लोग काम कर रहे थे, वो कटनी का काम कर रहे थे। చేను కోయి వాళ్ళు చెప్తా ఉన్నాడు, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. और जो पैडी को काट रहे थे उनसे वो कह रहा था कि यहोवा तेरे संग रहे। ఎంత మంచి బాస్ చూడండి ఇక్కడ. वो कितना अच्छा बॉस है, देखिए కఠినస్తుడు కాదు, वो कठिन नहीं है, ఎంతో 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 మంచివాడు. बहुत बहुत अच्छा తన है। దగ్గర పనిచేసే వాడిని అంటున్నాడు, మీరు పనిచేస్తున్నారు కనుక ప్రభు మీకు తోడుగా ఉండును उनके గాక. पास जो काम कर रहे हैं उनसे कह रहा है कि तुम काम कर रहे हो तो प्रभु तेरे संग रहे। పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు దేని ఎక్కువగా నమ్మారంటే, దేవుడు ఆ పక్షంగా ఉంటే మనము శక్తిని, బలాన్ని, విజయాన్ని పొందుకుంటామనే నమ్మిక వారికి ఎక్కువగా ఉండేది. पुराने नियम में उन्होंने ज्यादा क्या विश्वास किया कि परमेश्वर को हम परमेश्वर के संग, परमेश्वर हमारे संग रहेगा तो हम ज्यादा पल पाएंगे और आशीष पाएंगे, वैसा वे सोचते थे। అందువల్లనే యెషయా ప్రవక్త ఏమని తెలియజేశారు యేసు ప్రభు కొరకు, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడతాదన్న. इसलिए यशायाह भविष्यवक्ता ने क्या बताया कि उनको इम्मानुएल नाम रखा जाएगा। కానీ ఇమ్మానుయేలు పేరు యేసుకు పెట్టబడలేదు. लेकिन इम्मानुएल नाम यीशु को नहीं रखा కానీ गया। ఇమ్మానుయేలు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు అని అర్థం. लेकिन इम्मानुएल का अर्थ क्या है? परमेश्वर हमारे संग। తోడై ఉన్న దేవుడు రాబోతున్నాడని చెప్తారు. और जो हमारे संग रहने वाला, वो आने वाला, वे कह रहे थे। ఆయన మీకు 24/7 అవైలబుల్ గా ఉంటారు, నీతో ఉంటారు, నీతో నడుస్తారు, మీకు సహాయం చేస్తారు. और वे 24/7 तेरे संग रहेंगे, तेरे साथ रहेंगे, तेरी सहायता ఆ करेंगे। తోడుగా ఉన్న దేవునికి ఒక పేరు అనుగ్రహించబడ్డ దూత మూలంగా ఆయనకి యేసు అని పేరు పెట్టారు. और जो संग रहने वाले परमेश्वर को एक नाम रखा गया दूतों के द्वारा, यीशु। పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తా ఉన్నాము, నేను సర్వశక్తుల దేవుని నుంచి అబ్రహాం ప్రత్యక్షమవును. అక్కడ హీబ్రూ బైబిల్లో ఎల్ షడాయ్, ఐ యామ్ ద ఎల్ షడాయ్ అని రాసుకుంటారు. और पुराने नियम में हम देखते हैं कि अब्राहम को परमेश्वर जब प्रकट हुआ तो उसने कहा कि मैं तेरे संग हूँ, एल शडाई नाम दिया गया। మోషేకు దేవుడు చెప్పాడు, నేను ఉన్నవాడును అనువాడు అన్నాడు. और मूसा से परमेश्वर ने कहा मैं हूँ और रहने वाला ఐ हूँ। యామ్ దట్ ఐ యామ్ అన్నాడు. मैं हूँ जो అంటే हूँ। నేను ఎవ్రీ టైం, అంటే నిన్న కూడా ఉన్నాను, ఈ రోజు ఉన్నాను, రేపు మీతో ఉంటాను. ये इसका मतलब है हमेशा के लिए, मैं कल भी था, आज भी हूँ और कल भी रहूंगा। సో ఇంతగా ఆల్ ద సీజన్స్ లో ఉన్న దేవుడు కొరకు యెషయా చెప్తున్నాడు, ఆయన పేరు ఇమ్మానుయేలు పేరు పెట్టబడతాడు. और ये सारे सीजन्स में रहने वाले परमेश्वर के बारे में यशायाह कहता है कि उनका इम्मानुएल नाम रखा సో जाएगा। వాళ్ళు చేను కోసుకుంటా ఉన్నారు. और वो उस कटनी को काट रहे थे। యజమానుడు వచ్చారు, उनका बॉस आया ఆ చేను పనిచేసే వాళ్ళకి ఓనర్ ఆయన.
और जो काम कर रहे थे उनका वो जो ओनर था, ఓనర్ అంటున్నాడు ఆయన, वो मालिक कह रहा है, యెహోవా మీకు తోడై ఉండును గాక. यहोवा तेरे संग रहे। చెల్లి సోదరు చెప్తాను, హల్లెలూయా. हालेलुया। పని చేసే వారు ఏమంటున్నారు? తోడుగా ఉండును గాక. काम करने वालों से वो क्या कह रहे हैं कि वे सहायता के साथ में रहे। ఎవరు తోడుగా ఉండును గాక? कौन से? యెహోవా తోడుగా ఉండును గాక. यहोवा तेरे संग रहे, దేవుడు తోడుగా ఉండును గాక. परमेश्वर तेरे संग మీతో रहे, ప్రభు తోడుగా ఉండును గాక. आपके साथ प्रभु रहे। ఆ మాట ఒకరికి ఎంతో ఇన్స్పైర్, ఒక స్ట్రెంగ్త్ కలిగిస్తా ఉంది. और वो बात बहुत ज्यादा इंस्पायर और स्ट्रेंथ को दे रहा है। చెల్లి సోదరు చెప్తాను, हाथों को उठाकर हम स्तुति करेंगे। సో మనం కూడా ఎవరైనా వర్క్ చేస్తే ఏమనంటే గాడ్ బి విత్ యు అనాలి. हमें भी कोई अगर काम करता है तो हमें कहना चाहिए परमेश्वर तेरे संग ఈ रहे। సంవత్సరంలో మీరు చాలా మంది కొన్ని విషయాలు బిజీ కాబోతున్నారు. ये साल में आप बहुत लोग कुछ कामों में बिजी होने वाले దేవుడు हैं। చెప్పిన ప్రకారం మీ వ్యాపారంలో సంథింగ్ న్యూ థింగ్ మీ జీవితం జరగబోతుంది. परमेश्वर जैसे कहा वैसे आपके व्यापार में कुछ नया होने वाला సో है। మీకు ప్రెషర్ పెరిగిపోతా ఉంటుంది. आपका प्रेशर बढ़ते जाएगा। అప్పుడు మనకు అరే చాలా చింత మత్ అనకూడదు వాళ్ళని, तब वहाँ पे चिंता मत करो, मत कहना। అనకూడదు. వాళ్ళు ఏమన్నా తెలుసా? దేవుడికి తోడుగా ఉండగా. लेकिन आपको कहना हालेलुया। है कि परमेश्वर तेरे संग వాళ్ళు ఏం रहे। కట్టుకుంటా ఉన్నారు? किसी ने कोई घर बना रहे ఓ हैं, ఏమన్నా వాళ్ళు దేవుడు తోడుగా ఉండగాక. परमेश्वर तेरे संग रहे कहना వాళ్ళ है। కుటుంబ వివాహం एक జరగబోతుంది. घर में शादी होने वाली है, దేవుడికి తోడుగా ఉండగాక. परमेश्वर तेरे संग रहे कहना ఎంతో है। వర్క్ లో ప్రెషర్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, क्योंकि बहुत ज्यादा काम का प्रेशर అవసరాలు रहेगा, ఉంటాయి, जरूरतें అక్కలు रहेंगी, ఉంటాయి, उसकी जरूरतें టైట్నెస్ ఉంటుంది, टाइटनेस పని रहेगी, ముగించాలి ఉంటుంది. काम पूरा करना है కానీ रहेगा। యజమాని నేర్పిస్తున్నాడు, लेकिन मालिक सिखा रहा है, వర్క్ చేసే వాళ్ళకి యెహోవా మీకు తోడుగా ఉండగాక. काम करने वालों से परमेश्वर तेरे संग रहे कह रहा है। సోమలకు తోడుగా కనొద్దని దయచేసి అర్థమవుతుందండి. కుంభకంలో బాగా నిద్రపోతూ ఊరికే పని పాట లేకుండా తన కాలం నడిపించే వాళ్ళకి దేవుడు తోడుగా అందరూ ఎక్కడ అంటారు, అలా లేదు కూడా. సో వర్క్ చేసే వాళ్ళకి, పని చేసే వాళ్ళకి చెప్పాలి యెహోవా మీకు తోడుగా ఉండును గాక. काम करने वालों से आपको कहना है कि यहोवा तेरे संग रहे। సరే వర్కర్స్ ఎంత మంచి వాళ్ళు చూద్దాం. देखिए वर्कर्स कितने अच्छे हैं। కానీ యెహోవా మీకు తోడుగా ఉండుగా అనగానే वे जब उन्होंने कहा कि यहोवा तेरे संग रहे, ఒకవేళ ఇదే మాట అన్నారు అనుకోండి, మనతో కూడా మీరు పని చేస్తా ఉన్నారు, దేవుడు మీకు తోడుగా ఉండలేక. अगर आपसे भी कोई कहता है कि आप काम कर रहे हैं, परमेश्वर आपके संग रहे, జెన్యూన్ గా చెప్తున్నాను. మనం ఏమంటారు తెలుసండి? చాలే ఆపు. ఏమంటారు? చాలే ఆపు, చెప్పవలే. చూడండి, దేవుని యొక్క మాట స్పందన మీ హార్ట్స్ లో రైట్ వే లేకపోతే ఇట్స్ ఎ మోస్ట్ పవర్ఫుల్ బ్లెస్సింగ్ వర్డ్ ని మీరు మీకే అటకారం చేసుకుంటే, మీకు మీరుగానే అది షేమ్ఫుల్ గా మాట్లాడుకుంటే, వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ మీ హార్ట్స్ లో ఉంది, ఏ దేవుడిని సేవిస్తున్నారు, ఎలాంటి వర్డ్ మీ హార్ట్స్ లో ఉంది, దేనికి మీరు రెస్పాండ్ అవుతారు అనేది నాకు అర్థం అవట్లేదు. देखिए परमेश्वर का वचन जब आपके पास आता है, आप अपने आप को ही मजाक के रूप में रखते हैं, उसको आप रिप्लाई नहीं होते, रेस्पॉन्ड नहीं होते, तो परमेश्वर के प्रति आपका हृदय किस प्रकार है आप सोचिए। ఒక వ్యక్తి మీకు దేవుడు మీకు తోడుగా ఉండును గాక చెప్తే, अगर एक व्यक्ति कहता है कि परमेश्वर तेरे संग रहे, ఎవరైనా మిమ్మల్ని బ్లెస్ చేస్తే कोई आपको ऐसे आशीष करता है तो మీరు రెస్పాండ్ అవ్వండి. आप रेस्पॉन्ड होइए। ఆ మాట దేవుని నామములో మీకు చెప్పబడ్డాది. वो बात परमेश्वर के नाम में आपको कहा जा रहा है। హల్లెలూయా. हालेलुया, ఆమేన్. आमेन। కనుక మీ దేవుని వాక్యం పట్ల మీకు ఎంత శ్రద్ధ ఉంది, ఎంత హానర్ ఉంది, మీ హార్ట్స్ లో గాడ్స్ వర్డ్ ఇంపార్టెన్స్ ఉందో లేదో అనేది మీ రెస్పాండ్ లోనే తెలిసిపోతుంది. इसीलिए आपके रिस्पॉन्ड में ही पता चल जाता है कि परमेश्वर के वचन के प्रति आपके हृदय में कितनी श्रद्धा है, कितनी भक्ति है। ఒక సహోదరి మా ఇంటికి వచ్చింది, एक बहन जो है हमारे घर आई, చాలా క్లిష్టంలో వచ్చింది. बहुत तकलीफ भरी परिस्थिति में, ఫైనాన్షియల్ సహాయం కావాలంట. और फाइनेंशियल सहायता उसे నా चाहिए। దగ్గర కూడా లేదు, मेरे पास भी नहीं था, పెద్ద అమౌంట్ అడిగింది. बड़ा अमाउंट को पूछी, కానీ నాకున్న సామర్థ్యంలో వచ్చిన అమౌంట్ ఇవ్వగలిగింది అంటే ఒక ఇచ్చాను, అమౌంట్ ఇచ్చాను. लेकिन मेरे जो सामर्थ में मैंने थोड़ा सा अमाउंट उसे दिया। ఏముందో ఆ టైంలో ఇవ్వగలిగాను. उस समय पर मेरे पास जो था मैंने दिया। సో సరే వచ్చి తీసుకెళ్ళన్నా. ठीक है आकर लेके जाओ मैंने कहा। వచ్చి తీసుకెళ్ళనుకుంటే అంటే ఆవిడకి అదేదో నేనేదో పనిష్మెంట్ ఇచ్చానంటే ఫీల్ అయింది. जब आके ले जाओ कहने से मैं जैसा कुछ पनिशमेंट दे रहा हूँ वैसा वो फील हुई। వచ్చి తీసుకెళ్ళాలా అన్నట్టుగా ఫీల్ అవుతున్నాను. आके लेके जाना है क्या, ऐसा वो फील हो रही थी। సరే అని మొత్తం మీద ఎంతో ప్రయాసపడుతుంది. అంటే డబ్బులు ఇచ్చినా సరే అది కష్టం అన్నమాట.
वो बहुत ही तकलीफ से आई, पैसा देने से भी उन लोगों को तकलीफ है। క్లిష్టమైన పరిస్థితి తెలుసుకున్నాను, సహాయం చేశాను. तकलीफ भरी परिस्थिति में जाना और सहायता करना चाहता था, मैं सहायता की। అమౌంట్ ఇచ్చాను నేను. मैंने पैसा दिया। ఇచ్చినప్పుడు అనుకున్నాను, నువ్వు తిరిగి ఇచ్చినా తిరిగి ఇవ్వకపోయినా పర్లేదు కానీ నువ్వు తీసుకో. मैं देते वक्त ही मैंने सोचा कि तू वापस दे या नहीं ले, लेकिन अभी ले ले। ఈ ఒక చేత్తో డబ్బులు తీసుకొని एक हाथ से वो पैसा लेकर అవంటది, वो कहती है, దేవునికి సహాయం చేస్తారు, ప్రభువుకి తోడుకుంటారంటే परमेश्वर तेरे साथ रहेगा, परमेश्वर तेरी सहायता करेगा, कहते ही దేవుడు ఏమిటో దేవుడు అంట. हाँ, क्या परमेश्वर है, क्या నాతో మనీ परमेश्वर। తీసుకుంటుంది, దేవుడి నుంచి సహాయం పొందుకుంటుంది, నోటి మాట ఏంటో దేవుడు అంట. దేవుడు मुझसे पैसा ले रही है, तो परमेश्वर से सहायता को वो ले रही है, लेकिन वो मुझसे कह रही है कि क्या परमेश्वर है। ఒక్క నిమిషం అనిపించింది ఆ మనీ నేను రిటర్న్ చేసుకున్నాను. एक क्षण मुझे लगा कि मैं वो पैसे वापस ले लूं। అది చిన్న అమౌంట్ అంటే నాకు చిన్న అమౌంట్, కొంతమందికి చిన్న అమౌంట్ కాదు, ఒక సాలరీ అవ్వచ్చు. वो छोटा अमाउंट मेरे लिए है, लेकिन किसी लोगों का भी एक सैलरी हो सकता है। నా దగ్గర ఉండదు, ఇంకా ఉన్నాయన్నీ దేవునికి పనికొరకు ఖర్చు పెట్టేస్తాం. मेरे पास बिल्कुल रहता ही नहीं है, जो रहता है मैं परमेश्वर के ఏదో सहारे దేవుడి से కృప करता हूं। ఎలాగ కింద మీద పడి మేలు చేస్తాను. केवल भलाई करने के लिए हमने उसे भलाई किया। ఒకవైపు నుంచి దేవుని నుంచే సహాయం పొందుకుంటుంది, एक तरफ से परमेश्वर की ओर से ही सहायता पा रही थी, ప్లస్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ పెద్దదన్నమాట. और उसका एक्सपेक्टेशन और ज्यादा था। అంటే లక్షలు ఇచ్చేదన్నమాట. इसका मतलब हमें लाखों दे देना है। ఇచ్చేది పెద్ద సంతోషం, अगर दे देते बहुत खुश हो जाते, తీర్చేదే ఉండదు అన్నమాట. और वहाँ पे वापस देना कुछ नहीं रहेगा। చేస్తే తీసుకోవడం తీర్చేదే ఉండదు. वो ले लेंगे लेकिन वापस नहीं देंगे। దేవుని ప్రేమతో కష్టంలో ఉన్నారని చెప్పి డైరెక్ట్గా దేవుని సహాయం ద్వారా పొందుకుంటుంది. మరొక వైపు ఆ కష్టం ఎక్కువ చెప్పి చెప్తున్న దేవుడు మీకు ఇంకా సహాయం చేస్తారు, ప్రభు మీ పరిస్థితిని మార్చివేస్తారంటే దేవుడు ఏంటో దేవుడు అంట. వాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్ దట్ ఈస్, ये कैसा आत्मा है जो परमेश्वर की ओर से सहायता को पाकर भी कुड़कुड़ाते हुए क्या परमेश्वर है कहता है। అలాంటి వారికి ఏ సహాయము చేయకూడదని నిర్ణయం చేసుకున్నాను. ऐसे लोगों के लिए कोई भी सहायता नहीं करना है, मैंने ऐसा నేను निर्णय लिया। దేవుని సారీ చెప్పాను, ప్రభువా లార్డ్ దేవుని సొమ్మది ఆవిడ చేతికి ఇచ్చేసాను, సారీ లార్డ్ అన్నాను. मैंने परमेश्वर से क्षमा मांगा कि परमेश्वर ये आपका पैसा है, मैंने నేను इसे ఇచ్చిన लेकर డబ్బుకి मुझे- నాకు ప్రతిఫలంగా ఒక రూపాయి కూడా రిటర్న్ రాదు దేవుని నుంచి. मैंने जो पैसा दिया उसके प्रतिफल में 1 रुपया भी मुझे वापस नहीं आएगा। నేను ఎక్కడ వేసాను తెలుసా అండి, సొలొమోన్ చెప్తా ఉంటాడు, అదేంటి అసలు పాతాళము ఎప్పుడు నోరు ఆలించుకుంటారు, అమ్మా అంటే నాకు చాలు అన్నట అంటారంట. ये क्या है कि सुलोमन बताता है कि पाताल जो है अपने मुंह को हमेशा खोलकर कभी भी मेरे लिए काफी नहीं बोलेगी, लेकिन हमेशा इंतजार करते रहेगी। ఎండిపోయిన భూమి నోరాజుకి ఇంకా కావాలి ఇంకా కావాలి, ఎంత వర్షం పడినా అంటానే ఉంటారు. सूखी भूमि में ऐसे ही जितना भी बारिश हो जाए, लेकिन और चाहिए ऐसा वो चाहती है। చాలును అనని భూమి, చాలును అనని పాతాళం అంటారు. वो बिना ना कहने वाली पाताल है, और काफी है ऐसा नहीं చాలు कहता, అని అంటారు. काफी है ऐसा नहीं कहता। సో ఇలాంటి మైండ్ సెట్ వాళ్ళకి ఎన్ని లక్షలు మీరు ఉచితంగా పోసేసినా వాళ్ళ లైఫ్ లో వాళ్ళ మైండ్ సెట్ మారు మనసు పొందరు. और ऐसे लोगों के लिए आप कितने भी लाखों दे दे, उनका माइंडसेट नहीं बदलेगा और वे कभी नहीं बदलेंगे। నేను కొన్నిసార్లు 10,000 వరకు గోల్డ్ పెట్టి మన పొరలో డబ్బులు తీసుకోవాలనుకుంటే టైంకి వెళ్ళాలి, శానిటైజర్ వేసుకోవాలి, అక్కడ నోట్ చేసుకోవాలి, ఆధార్ కార్డు ఇవ్వాలి, నా ఫోటోగ్రఫీ స్కాన్ చేయబడుతుంది, మళ్ళీ ఆన్లైన్లోకి నేను చూసుకుంటారు, నా యొక్క పరిస్థితి బాగుందలే చూసుకుంటారు, నా అడ్రస్ కన్ఫర్మ్ చూసుకుంటారు, మరి 50-60 సంతకాలు పెట్టించుకుంటారు, మళ్ళీ గోల్డ్ పెట్టాలి. ఎంతకి 10,000 రూపాయలకి ఎన్ని తిప్పలో. ఇంటికి వచ్చి ఫ్రీగా డబ్బులు తీసుకుని వెళ్ళంటే ఇంటికి రావాలా, మీ ఇంటికి వచ్చి నేను తీసుకోవాలా? కాదమ్మా, నేనే ఇంటికి వచ్చి ఎక్కడ చెప్పమ్మా, నాకు వచ్చి ఇంట్లోకి ఇచ్చాను, నువ్వు మాత్రం హాయిగా అక్కడ బొజ్జు అమ్మా, ఎంత కావాలి చెప్పమ్మా, 1,00,000 రూపాయల, 2 లక్షల, ఎందుకు ఇంకా కావాలమ్మా, 3 లక్షల, ఇంకా చెప్పమ్మా ఇంకెంత కావాలి. ఒక చిన్న చిన్న విషయాలు ప్రభుత్వం పొందుకోవాలనుకుంటే
ఎన్ని తెప్పులు ఎంత సమయం ఆ రోజు బ్యాంకులో కానీ ఇలాంటి దాన్ని ఖర్చు పెడితే డబ్బులు మనకు తిరిగి వస్తాయి. एक छोटे छोटे विषयों को, पैसों को आपको पाना है तो उसके लिए आपको बैंक में और इस प्रकार की जगहों में जो है आपके समय को और आपके गोल्ड को सबको खर्च करने से ही आपको मिलते हैं. బట్ మనము ఈ బోయాజ్ యొక్క అండర్స్టాండింగ్ మీద మనం చూద్దాం. लेकिन यहाँ पे बोयाज का తను अंडरस्टैंडिंग हम देखते ఎంత हैं. బెస్ట్ ఆయన మాలిక్ ఆయన. वो कितना अच्छा मालिक है. ఓ ఆయన అన్నాడు యెహోవాకి తోడుగా ఉంది కాదంటే ఆ వర్కర్స్ అందరూ అన్నారు చేనుకోయారు అన్నారు తిరిగి రిప్లై చేస్తున్నారు. తిరిగి ఏమన్నారు? యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని అందరూ ఒకసారి అన్నారు. और वो जब कहने लगा उनके सारे काम करने वालों से कि परमेश्वर तेरे संग रहे, तो वापस वे क्या कह रहे हैं? यहोवा तुझे आशीष करे. సో నేను మీతో అంటాను యెహోవా మీకు తోడుగా ఉంది గాక. నేను రిప్లై ఏమనాలి? యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఓకే, యెహోవా మీకు తోడుగా ఉండును గాక. यहोवा तुझे आशीष करे. అక్కడ యెహోవా మీకు తోడుగా ఉండును గాక. యెహోవా మీకు తోడుగా ఉండును గాక. ఇక్కడ హిందీలో यहोवा तेरे संग रहे. యెహోవా తుజే ఆశీష్ करे. यहोवा तेरे संग रहे. యెహోవా తుజే ఆశీష్ करे. హల్లెలూయా. हालेलुया. సో ఈ యొక్క రిప్లై ఎలా ఉందంటే ఇది దేవుని కనెక్ట్ చేస్తుంది. ये रिप्लाई कैसा है? ये परमेश्वर से जोड़ रहा है. ఆ ఎదుటి వ్యక్తి దేవుని సహాయాన్ని మీకు ఉండునుగా అంటున్నారు. ये आगे वाला व्यक्ति आपके संग परमेश्वर रहे कह रहा है. జస్ట్ ఆ మాట అన్నందువల్ల केवल वो बात कहने के कारण తిరిగి వాళ్ళందరూ రిప్లై చేస్తారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. वापस वो सब वहाँ पे रिप्लाई कर रहे हैं कि यहोवा तुझे आशीष करे. సో ఎవరైనా మిమ్మల్ని దేవుడు మీకు తోడుగా ఉండు గాక అని ఎనీ బ్లెస్సింగ్ మీకు కానీ చెప్తే अगर कोई भी आपसे कहते हैं कि परमेश्वर तेरे संग रहे या कुछ भी आशीष आपको कहते हैं, పొరపాటు కూడా తమాషా చేయకూడదు, మజాక్ చేయకూడదు, దాన్ని ఏలకోలను మాట్లాడకూడదు. गलती से भी उसका मजाक मत करना. పదార్థంలో ఒక ఆజ్ఞ ఉంటుంది, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఉచ్చరించారంటే ఖచ్చితంగా దాని యొక్క శిక్ష, దాని యొక్క నష్టాన్ని అనుభవిస్తున్నారు. 10 आज्ञा में एक आज्ञा है कि यहोवा के नाम को व्यर्थ से हमें मुंह से नहीं लेना है. अगर ऐसा लेते हैं तो निश्चित रूप से उसके दंड और उसका नुकसान को हम మీరు पाएंगे. ఎవరి కొరకైనా జోక్ చేసుకోండి. आप किसी के लिए भी जोक करिए. యేసు లేదా దేవుడు అనే పేరు వచ్చింది, పరిశుద్ధాత్ముడు అనే పేరు వచ్చింది అంటే यीशु अगर नाम आता है, परमेश्वर या पवित्र आत्मा का नाम आता है, వెంటనే అలర్ట్ అయిపోవాలి. तुरंत आपको अलर्ट हो जाना है. దిస్ ఇస్ మై గాడ్స్ నేమ్, యు నో. ये मेरा परमेश्वर का नाम है, आप जानते हैं. ఆయన బట్టి నేను బ్రతికి ఉన్నాను. उनके कारण आज मैं जीवित हूँ. ఆయన బట్టి ఎవ్రీ డే శ్వాస తీసుకుంటున్నాను. उनके कारण ही हर दिन मैं श्वास को ले पा रहा हूँ. మీకు చెప్తున్నాను, కరోనా వైరస్ ఉన్న వాళ్ళు 1 డే వెంటిలేటర్లో ఉంటే, ఏంటి వెంటిలేటర్? మంచి స్వయంగా బ్రీతింగ్ చేసుకోలేడు. అలాంటి 1 డే వెంటిలేటర్లో ఉంటే పర్ డే ఛార్జ్ 25,000 రూపీస్ ఛార్జ్ చేస్తాను. मैं बता रहा हूँ, कोरोना वायरस में जो थे उनका जो है, जब एक दिन के लिए वो वेंटिलेटर में रहते हैं, वेंटिलेटर का मतलब है कि वे खुद को श्वास नहीं ले सकते, उनके ऑक्सीजन दिया जाता है, उसके लिए उन्हें 25,000 पे करना पड़ा. ఇది వెంటిలేటర్ ఇస్తారు. ఆ వ్యక్తి మాట్లాడి చేయడు, కోమాలో ఉంటాడు, కేవలం దీని కొరకే 25,000 ఇవ్వాలి. केवल एक श्वास को हम ले सकते हैं, छोड़ सकते हैं, यही वेंटिलेटर दे सकता है. वो व्यक्ति कुछ बात भी नहीं करे, कोमा में ही रहेगा. ఎవ్రీ డే మనకి బ్రీతింగ్ ఇస్తున్నారంటే ఎన్ని లక్షల రూపాయలు దేవుడు మనం ఖర్చు చేస్తాను ఆలోచించండి. हर दिन हमें अगर ब्रीथिंग मिलता है तो हमारे लिए कितना लाखों खर्चा परमेश्वर करता है. आप सोचिए एक बार. అందుకే ఆయన విషయము రుచులోకి इसीलिए उनका जब विषय आता है, దిస్ ఇస్ మై గాడ్, ये मेरा परमेश्वर ఆయన है, బట్టి నేను జీవిస్తున్నాను. उन्हीं के कारण आज मैं ఆయన जीवित బట్టి हूँ. ఈరోజు బ్రతికి ఉన్నాను. उन्हीं के कारण आज मैं ఆయన जिंदा బట్టి నా हूँ. ఫ్యామిలీ లాగా ఉంది. उन्हीं के कारण मेरा ఆయన परिवार బట్టి इस प्रकार ఎప్పుడో है. చచ్చిపోయేవాడు కానీ బ్రతికున్నాను. केवल मैं बहुत पहले ही मर जाना ఓ था, ఆయన लेकिन బట్టి जिंदा हूँ. ఆయన బట్టి ఇవన్నీ అనుభవిస్తాను. केवल उन्हीं के कारण ये सब कुछ अनुभव कर ఎవరు रहा బట్టి हूँ. అనుభవిస్తున్నామో ఆ వ్యక్తి యొక్క పేరు కానీ వస్తే जिसके लिए हम, जिसके कारण हम अनुभव कर रहे हैं, अगर उनका नाम आता है, వెంటనే అలర్ట్ అయిపోవాలి. तुरंत हमें अलर्ट हो जाना బీ चाहिए. కేర్ఫుల్. बहुत ध्यान पूर्वक వెంటనే రిప్లై ఇవ్వాలి. तुरंत हमें रिप्लाई ఆయన करना. ప్రభు బట్టి బ్లెస్ చేస్తాడు. जो प्रभु के कारण ब्लेस करते हैं. ఈ పంచేది దీని ద్వారా ఏమవు మన అహంకారాన్ని గర్వాన్ని చూపినట్టే.
ఏంటది అంటే ఏమవుదు. ఓకే, ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. वहाँ आपको चुप नहीं रहना है, हमारा घमंड वहाँ काम नहीं करेगा, आपको तुरंत वहाँ रिप्लाई देना है कि यहोवा तुझे आशीष दे। మరి కొత్త స్టైల్ నేర్చుకోండి. ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్ కొత్తగా నేర్చుకున్నా, అలా బైబిల్లో లేదు. అంటే ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్ ఏంటది, నోటంట మాట్లాడడం కష్టమైపోతుంది. ప్రైజ్ ద లార్డ్ అంటే దేవునికి స్తోత్రం, మీరు కూడా దేవునికి స్తోత్రం అని చెప్పండి. अब प्रेज द लॉर्ड जो है आजकल नया स्टाइल सीखा है कि प्रेज लॉर्ड कहते हैं, वापस उनका रिप्लाई कहते हैं, लेकिन ये नहीं हमें वापस रिप्लाई देना है प्रेज द लॉर्ड, वापस प्रभु की स्तुति हो। నా హార్ట్ నా మైండ్ వెరీ అలర్ట్ దేవుని పట్ల. मेरा हृदय मेरा माइंड जो है बहुत अलर्ट रहता है परमेश्वर के प्रति। పొరపాటుని నేను ఒక జోక్ చేశాను కానీ హర్ట్ చేయను, కానీ జోక్ చేస్తాను కానీ దేవుని విషయంలో వస్తువుకి నా లైఫ్లో ఎన్నడూ ఆ పరిస్థితి రాదు. मैं जोक करता हूँ लेकिन किसी को हर्ट नहीं करता, लेकिन परमेश्वर की परिस्थिति, परमेश्वर का विषय जब आता है तो मैं कभी भी ऐसा नहीं करता। ఎన్నడూ దేవుని విషయం వస్తువు చాలా అలర్ట్ గా ఉంటాను. हमेशा परमेश्वर का जब भी विषय आता है मैं बहुत अलर्ट रहता हूँ, ఆయన మై గాడ్ నా దేవుడు, क्योंकि वो मेरा परमेश्वर ఎవరైనా है। ప్రభు పేట బ్లెస్ చేస్తే రిసీవ్ చేసుకుంటాను. कोई भी परमेश्वर के नाम से ब्लेस करते हैं मैं उसे रिसीव करता हूँ, ఆ ఆశీర్వాదం మన జీవితంలో ఎంతో అద్భుతమైనది. और वो आशीष हमारे जीवन में बहुत अद्भुत है। సో ఇంత బెస్ట్ యొక్క ఈ వ్యక్తి బోయాజు జీవితంలో ఒకటి జరిగింది. और इतने बेस्ट ये व्यक्ति की बोआज के जीवन में एक अद्भुत हुआ। సో తనకి వివాహం సమయం వచ్చింది, उसका विवाह का समय आया, తనకి మ్యారేజ్ కలగాలి. उसका मैरिज होना था। ఆయన ఏం అమ్మాయిని చూసుకోవట్లేదు, वो कोई लड़कियों को नहीं ढूंढ रहा था, కానీ తను ఏ అమ్మాయితో వివాహం జరిగిందో लेकिन जो भी लड़की से उसका विवाह हुआ है ఆ యొక్క అమ్మాయి లైఫ్ చాలా ఆశ్చర్యం. और वो लड़की का जीवन बहुत ही आश्चर्य है। ఆవిడ ఒక విధవరాలు, वो एक विधवा है ఆవిడ ఒక యూదురాలు కాదు, और वो यहूदी नहीं है, ఆవిడ ఒక శాపగ్రస్తమైన ఈ కుటుంబంలో పుట్టినవాడి. और वो एक श्रापित परिवार में पैदा होने वाली है। లోతు పెద్ద కుమార్తె వంశవలిలో పుట్టిన ఆవిడి, और लूत की बड़ी बेटी के वंशावली में पैदा होने वाली है वो। ఆ యొక్క లోతు పెద్ద కూతురు చిన్న కూతురు ఇద్దరు కూడా వారు తన తండ్రితోనే మరి గర్భవతుల వారు. ఆ పిల్లలు మరి ఇశ్రాయేలుకి జీవితకాలం తరతరాల వారు హేటెడ్ గా ఉన్నారు, వారు నష్టమే పలుస్తూ ఉన్నారు. और लूत की बड़ी बेटी और छोटी बेटी जो है उनके पिता के कारण ही गर्भवती हुए, और उनका संतान जो है हमेशा इज़राइल के लिए बड़ा नुकसान और हमेशा वो हेट्रेड ही रहते थे। ఇవన్నీ కూడా రూత్ గ్రంథంలోనే మీకు కనిపిస్తాయి. ये सब आपको रूत पुस्तक में दिखाई देंगे। అది రూత్ యొక్క నిజమైన దేశం మోయాబు దేశం. और रूत का असली देश था मोआब का देश। సో మోయాబీలు అందరూ కూడా ఇశ్రాయేలుని హేట్ చేస్తారు. और मोआबी जो है सभी इजरायली को द्वेष करते అందుకే थे, ఆ మోయాబీల మధ్యలో బ్లెస్సింగ్స్ లేవు. और इसीलिए वो मोआबी के लोग बीच में जो है आशीष नहीं అయితే थी। నయోమి మరి తన ఇద్దరు కొడుకులు తీసుకుని ఆవిడ యెరూషలేములో నుంచి మోయాబు దేశం వెళ్ళిపోయింది. लेकिन नाओमी जो है वो अपने दोनों बेटियों को इजराइल से लेकर यरूशलेम से लेकर वो देश में चले गई। దేవుని మందిరంలో ఉండవలసిన ఆవిడ అన్యజనుల్లో కలిసిపోయింది. परमेश्वर के मंदिर में रहने वाले अन्य जातियों में मुझे मिल गई। వెళ్ళిపోయింది. ఏమని తెలుసండి, ఆవిడ ఎవరినైతే వివాహం చేసుకున్నారో ఆ కోడలు చచ్చిపోలేదు, ఈవిడ కొడుకులు ఇద్దరు చచ్చిపోయారు. वहाँ जाने के बाद क्या हुआ, उनके बेटे ने जिससे विवाह किया उनकी बहुएं नहीं मरी लेकिन बेटे मर गए। ఎందుకంటే యూదుల కాన్సెప్ట్ ఏంటంటే అన్యులతో వివాహం చేసుకోకూడదు. क्योंकि यहूदियों का कॉन्सेप्ट क्या है कि अन्य जातियों से विवाह नहीं करना है। అన్యులతో వివాహం చేసుకుంటే ఖచ్చితంగా శిక్షను అనుభవిస్తారని చెప్పి యూదులకి దేవుడు హెచ్చరించాడు. अन्य जातियों से विवाह करने से निश्चित रूप से दंड को पाएंगे, ऐसा परमेश्वर ने उन्हें चेतावनी दिया। ఇద్దరు కొడుకులు పెళ్లి చేస్తుంది. दोनों बेटियों को उसने शादी करवा दिया, ఒకడి పేరు ఓర్పా, ఒకడి పేరు రూతు. వారిద్దరు కోడలు నయోమికి. और दोनों बहुएं, एक बहू का नाम ओरपा और दूसरी बहू का नाम रूत है। అక్కడికి వెళ్తే కొడుకు చచ్చిపోయాడు. और वहाँ जाते ही बेटे मर गए। చాలా బాధ కలిగింది. उसे बहुत दुख हुआ, ఈ దేశం నుంచి నాశనం అయిపోయిన బ్రతుకు చేదుగా మారుతుంది అనుకోండి. और इस देश में आने के बाद मेरा जीवन बहुत नुकसान हो गया है, मधुर जीवन जो है कड़वे में बदल गया। उसने सोचा తిరిగి మారాలాగా మధురంలాగా మారాలంటే మళ్ళా తిరిగి దేవుని సన్నిధికే రావాలి అని నిర్ణయించుకో. और वापस जो है वो मारा फिर मधुर बनना है तो परमेश्वर के पास ही आना
उसने निर्णय लिया। ఎక్కడ పుట్టిందో అక్కడికే రిటర్న్ రావాలి, అప్పుడే వాళ్ళకి సమాధానం కలుగుతుంది. जहाँ वो पैदा हुई वहीं पे वो रिटर्न आना है, तभी उसे शांति मिलेगा। సో రూతు మాత నయో మాత నిర్ణయం చేసుకుంది ఈ యొక్క తిరిగి యెరూషలేము వస్తానని చెప్పి. तो नयोमी ने निर्णय ले लिया कि मैं वापस यरूशलेम चले जाऊंगी। అక్కడ యెరూషలేములో ఏ సొంత ఇల్లు లేదు, ఆస్తి లేదు, ఏమీ లేదు. और वहाँ यरूशलेम में ना उसका अपना घर है ना संपत्ति है, ఏమీ లేదు, చాలా పేదలు అన్నమాట. कुछ भी नहीं है, बहुत गरीब है। ఈవెన్ తినడానికి ఫుడ్ కూడా లేదు, खाने के लिए भी खाना नहीं అంత था, పేదరికం. इतना गरीबी था। కానీ దేవుడి మీద ఒక నమ్మిక, విశ్వాసం, लेकिन परमेश्वर पर एक विश्वास, రిపెంట్ అయింది. वो रिपेंट నేను हुई। దేవునికి వ్యతిరేకంగా జీవించాను కనుక నాకు ఈ నష్టం వచ్చింది, రిపెంట్ అయింది. मैं परमेश्वर के विरोध में जी हूँ, इसलिए ऐसा हुआ, ऐसा उसने पश्चाताप किया। ఇప్పుడు మోయాబీలు కోళ్ళకు చెప్పింది, ఓర్పాతో చెప్పింది, ఆ రూత్తో చెప్పింది, మీరు దయచేసి యవ్వనంగా ఉన్నారు, మీ వయసు పెద్ద అవ్వలేదు, దయచేసి మీరు పెళ్లి చేసుకొని మీ భర్తలతో మీరు ఉండండి, నాకే కానీ కొడుకులుంటే ఆ కొడుకులు నీకు ఇచ్చి పెళ్లి చేద్దును, కానీ నాకు పిల్లలు లేవే, ఇంకొక సంతానం ఉంటే ఇద్దునే, నేను వృద్ధాకాలం అయిపోయాను, నా పిల్లలు పుట్టినా కానీ ఎదిగితే మళ్ళీ అసలు అలాంటి అవకాశం నాకు లేదు, కనుక మీరు వెళ్ళి మీరు పెళ్లి చేసుకోండి అని చెప్పి చాలా ప్రేమతో మంచి సలహా ఇస్తారు. और मोयाबी बहुओं से उसने कहा कि तुम जवान हो, तुम यहाँ पे रह के तुम वापस अपनी शादी करके अपने जीवन को बनाओ, क्योंकि मेरे लिए और बच्चे पैदा नहीं होंगे, अगर पैदा होंगे भी तो उनका उम्र जो बढ़ते समय तक आप लोगों का बहुत फर्क रहेगा। ऐसा उसने एक सलाह उन्हें दिया। ఓర్ప ముద్దు పెట్టుకుంది, ఓకే అత్తగారు నేను ఇక్కడే ఉంటాను, పెళ్లి చేసుకొని చెప్పి సెటిల్ అయిపోయింది. और ओरपा ने उसको चूमा और कहा कि जी सास जी मैं यही रहूंगी, और वो वापस चली गई। కానీ రూతు అలా చేయలేదు. लेकिन रूत ने ऐसा नहीं किया। రూతుకి నయోమి ఆరాధించే దేవుడి కొరకు విన్నాడు. रूत ने जो है नयोमी जिस परमेश्वर की आराधना करती है उनके बारे में सुना, దాన్ని విశ్వసించింది, उसको उसने विश्वास దాన్ని किया, నమ్మింది. उसको उसने विश्वास किया। ఆవిడ అన్నది, రూత్ అన్నది, అత్తగారు నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, रूत ने कहा कि सास आप कहाँ जाएंगे, मैं वहाँ నీ आऊंगी। దేవుడే నా దేవుడు, तेरा परमेश्वर ही मेरा నీ परमेश्वर, దేశమే నా దేశం, तेरा देश ही मेरा నువ్వు देश ఎక్కడ है, ఉంటే నేను అక్కడికి వెళ్తాను, तू जहाँ रहेगी मैं वहाँ నేను रहूंगी, నీతోనే ఉంటాను, मैं तेरे ही संग నిన్ను रहूंगी, విడిచిపెట్టను. मैं तुझे नहीं छोड़ूंगी। అలా చెప్పిన మళ్ళా అన్నది, వద్దు వద్దు నా వెనకాల రావద్దు, నువ్వు పెళ్లి చేసుకుంటూ ఇక్కడ. और वो ऐसा कहने पर भी उसने मना कर दिया कि नहीं मेरे साथ मत आओ, मेरे पीछे मत आओ, या शादी करके रह जाओ। మళ్ళా బతుమతు, లేదు అత్తగారు, లేదు అత్తగారు, నేను నీతోనే వస్తాను, చచ్చినా బతికినా నీతోనే ఉంటాను అన్నది. वापस फिर से वो विनती करती है कि नहीं सास जी मैं तेरे ही साथ आऊंगी, जो मर जाए या जिंदा रहूं मैं तेरे ही साथ నువ్వు रहूंगी। ఎక్కడ చనిపోతావో నా సమాధి అక్కడే జరగాలి, నాకు ఇక్కడికి ఉండను నేను అన్నాను. तू कहाँ मरेगी, वहीं पे मेरा कब्र भी गाड़ा जाना चाहिए, मैं यहाँ नहीं रहूंगी, उसने कहा। ఆ దేవుని మీద ఉన్న శ్రద్ధ, ఆ యెరూషలేము మీద ఉన్న ప్రేమను బట్టి ఆ రూతు అలాంటి ఒప్పందం చేసుకుంది. वो परमेश्वर के ऊपर जो श्रद्धा उसके अंदर थी और उनके प्रति जो प्रेम था, इसके कारण उसने ऐसा निर्णय ले लिया। అత్తగారితో కోడ ఉండటం సాధ్యమే కాదు, सास के साथ बहू रहना ये संभव ही नहीं है, ఇద్దరు ఒక డీపర్ లవ్, డీపర్ ఎక్స్ప్రెషన్ అద్భుతమైంది. लेकिन उन दोनों का जो गहराई का प्रेम है, संबंध है, बहुत अद्भुत है। సో నయోమికి మాత్రం మనసులో నెమ్మది లేదు. लेकिन नयोमी के अंदर जो है मन में शांति नहीं సరే है। వస్తారని తీసుకెళ్ళింది. ठीक है आ रही है तो मैं लेके जाऊंगी, उसने सोचा, సెకండ్ మ్యారేజ్ కొరకు ప్లాన్ చేస్తుంది. और वो सेकेंड मैरिज के लिए प्लान कर रही దేవుని थी, మీద ప్రార్థన చేస్తాము. परमेश्वर के पास प्रार्थना कर रही थी। రూతు తన నయోమికి పూర్తిగా లోబడ్డది. रूत जो है वो अपने सास नयोमी को पूरी रीति से उसने ओबे हुआ, ఏం చెప్తే దానికి విధేయత చూపింది. जो वो कहती थी उसका उसने ओबे किया। సరే నువ్వు వెళ్ళు, పలానా చోట పోయాదు, మనకి దూరం బంధువు, ఆ చేనులోనే వెళ్ళు, అక్కడ వెళ్ళి నువ్వు పైరు ఏరుకో అని నయోమి రూతుకు చెప్పింది. और जा ठीक है जा, बोआज जो है हमारा दूर का रिश्तेदार है, उनकी खेती में जाओ और नीचे गिरे हुए सारे दान को इकट्ठा దానిపు करो। గింజలు కింద పడిపోతే అది యూదుల కల్చర్ ఏంటంటే కింద పడిపోయిన దాన్ని ఏరకూడదు. और कटने के समय जो दान नीचे गिरता है, यहूदी का कल्चर है कि जो नीचे गिरता है उसे नहीं बीनना है। పేదోడికి, అది దరిద్రులకి, అది లేని వారికి విడిచిపెట్టాలని చెప్పి దేవుడు ఆ ఆస్తి పరులకి ఆజ్ఞాపించాడు. वे गरीबों के लिए, जिसके पास कुछ नहीं है उनके लिए छोड़ना है, ऐसा परमेश्वर ने उनके लिए आज्ञा दिया। యూదులకి దేవుడు నేర్పించినప్పుడు వారి పేదల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, దరిద్రుల్ని జ్ఞాపకం చేసుకోవాలి, లేనివారిని జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు యూదులకు నేర్పించాడు. यहूदियों को परमेश्वर ने जब सिखाया तो हमेशा यही सिखाया कि तुम्हें गरीबों को याद करना है, जिसके पास कुछ नहीं है उन्हें तुम्हें हमेशा
याद करना మీ है। దగ్గర మామిడి పండ్ల చెట్లు ఉన్నా, ఏదైనా ఫ్రూట్స్ చెట్లు ఉన్నా, లేకపోతే ఈ కొబ్బరికాయలు ఉన్నా, ఏమున్నా వన్స్ డిసైడ్ చేసుకోండి, చెట్టు మీద ఉన్నంత వరకు మీది, కింద రాలిపోతే ఎనీవన్ క్యాన్, ఎవరైనా తీసుకెళ్ళొచ్చు అనే ఆ నిర్ధారణలోకి మీరు కూడా ఆ మంచితనం నేర్చుకోవచ్చు. आप भी ऐसी अच्छाई को सीख सकते हैं कि आपके पास कोई भी फल का पेड़ या कोकोनट पेड़ कुछ भी हो सकता है, एक बार वो गिर गया तो कोई भी लेके जा सकते हैं, जब तक पेड़ में तभी मैं ले सकता, ऐसा आप निर्णय ले सकते हैं। సో ఒక్కొక్క దాన్ని ఏరుకుంటే ఎంత ఏరుకుంటే లంచ్ అవుతుంది మీరు ఆలోచించండి. एक एक दाने को अब अगर वो चुनते रहेगी तो कितने अगर उठाएगी तो उसका लंच बनेगा, आप सोचिए। మొత్తం మీద ఈ యొక్క బోయజు గమనించాడు. लेकिन बोयाज ने उस पर ध्यान दिया। మన చేతిలో ఎవరో ఒకరు వచ్చి పైరు ఏరుకుంటున్నారంటే గమనించాడు. अरे हमारी खेती में आकर कोई तो दान को उठा रहा है, उसने ध्यान दिया। మనుషులు పిలిపి తెలుసుకున్నాడు, ఎవరు అమ్మాయి ఎవరు తెలుసుకున్నాడు. और मनुष्य को बुलाकर उसने जाना कि कौन है वो। నయోమి కోడలయ్య, ఆవిడ పేరు రూతు అని తెలుసుకున్నాడు. और ये नयोमी की बहू है, उसका नाम रूत है, उसने సో बताया। ఎంత మంచివాడంటే ఆ పనులతో చెప్పాడు. और वो अपने काम वालों से उसने कहा कि ఆవిడ త్వరగా ఏరుకోవడానికి కొంచెం సహాయం చేయండి. ఎప్పుడైతే మీరు పైరు కోస్తా ఉంటారో, చేను కోస్తారు, కొంచెం ఎక్కువగా వరకు రాల్చేసి బాగా ఇచ్చేసి త్వరగా ఏరుకుని గుప్పుడు ఏరుకుని ఇంటికి వెళ్ళి అన్నం తింటానని చెప్పి తనకి ఆ పనులకి ఆ బోయ తెలియజేస్తాడు. और उसने अपने काम वालों से कहा कि जल्दी जल्दी वो उठाने के लिए आप उनकी सहायता करिए और कटने के समय ज्यादा दाम को नीचे गिरा दीजिए ताकि वो तुरंत लेके वो अपने घर जाके खाना खा सके। ఎప్పుడైతే రూతు తన దేవుడు కావాలి, నీ దేవుడే నా దేవుడు అన్నారో, దేవుడు వెంటనే రూతు పైన దయ కలిగించడం ఆరంభించేశాడు. जब रूत ने कहा कि तेरा परमेश्वर ही मेरा परमेश्वर है, मुझे परमेश्वर चाहिए, उस समय से परमेश्वर ने उस पर दया दिखाना शुरू कर दिया। నయోమి నిన్ను పెళ్లి చేసుకుని నా భర్త చచ్చిపోయారు అనే మాట నయోమి నోట్లో రాలేదు. नयोमी के मुंह में कभी ऐसा नहीं आया कि तुझे शादी करके ही मेरे बेटे मर गए। మనం చాలా ఈజీగా అంటారు, हमारे लोग बहुत आसानी से कहते నీ हैं వల్లే సదొచ్చింది, तेरे ही कारण ऐसा शनि నువ్వు आया, పుట్టావు నా దరిద్రం వచ్చింది, तू पैदा हुआ मेरे लिए నీ दरिद्रता వచ్చావు आया, నా కుటుంబం నాశనం వచ్చింది. तू आया मेरा परिवार में नुकसान आया। ఈ పరిభాష ఇస్తే ఏమాత్రము ఏ ప్రపంచంలో ఉన్న ఎనీ తెగ వారికి ఎవరికి సంబంధించదు, ఎవరు కూడా ఇలా మాట్లాడు. ఈ ఎక్సెప్ట్ దేవుని నమ్మకుండా దుష్టులు మాత్రమే ఇది మాట్లాడతారు. న్యాయవంతులు, నీతిమంతులు, ఎనీ రిలీజన్లో ఉన్న వ్యక్తులు కూడా ఇలా మాట్లాడతారు. कोई भी रिलीजन में दुनिया भर में किसी भी प्रकार के लोग क्यों ना हो, ऐसा कभी भी वे बात नहीं करते। केवल जो परमेश्वर को विश्वास नहीं करते हैं वैसे लोग ही इस प्रकार की बातों को कहते हैं। ట్రూ నష్టం కలిగితే మనిషి కోపం ద్వేషం వస్తుంది, కానీ అందువల్ల నోటి మాట వల్గర్గా బూతులుగా మారిపోకూడదు కదండి. ये सच है कि जब नुकसान होता है तो हृदय में दुख होता है, क्रोध आता है, लेकिन हमारे मुंह की बातें वल्गर नहीं होनी चाहिए। ఎంత మంచి అత్తగారంటే ఒక్క మాట కూడా ఆ రూతుని కానీ ఓర్పాని కానీ వ్యతిరేకంగా మాట్లాడారు. लेकिन वो कितनी अच्छी सास थी कि एक बात भी उसने ओरपा के बारे में या रूत के बारे में गलत नहीं कहा। నయోమికి అర్థమైపోయింది, సంథింగ్ జరిగిందంటే నా వల్లనే జరిగిందని చెప్పి ఆ యొక్క తప్పుని, ఆ నేరాన్ని తన మీద వేసుకుంది. नयोमी को समझ में आया कि कुछ हुआ है तो ये केवल मेरे कारण हुआ है, इसलिए वो निंदा को उसने अपने ऊपर लिया। సో రూతు దేవుని ప్రతి కనెక్ట్ అయిందో దేవుడితో. रूत जब परमेश्वर से जुड़ गई, ఊహించలేదు ఆ పైరుని ఏరుకొనుచుండగా ఆ యజమానుడు చూపిన దయను వెళ్ళి వాళ్ళ అత్తగారు చెప్తుంది, నేను నువ్వు చెప్పిన చేనులోకి వెళ్ళాను, అక్కడ పైరు ఏరుకున్నాను, కానీ ఆ యజమాని ఎంతో మంచివాడు, ఆయన తెలియజేస్తాడు, ఆవిడ కొరకు కొంచెం ఎక్కువగా రాల్చేసి పెట్టండి, ఆవిడ త్వరగా ఎక్కిన ఇంటికి వెళ్తాడని చెప్పి నా పట్ల ఎంత దయ చూపించాడని చెప్పి ఆ రూతు తన నయోమితో పంచుకుంటాడు. और रूत वापस नयोमी के पास आकर कहती है कि तूने जिस खेती में बताया था मैं उसी खेती में गई और वो मालिक ने मुझ पर दया दिखाया और मैं बहुत जल्दी ये सब दान को इकट्ठा करके आने के लिए मुझे मौका मिला। ये परमेश्वर का अनुग्रह, उसने ये सारे विषय को बांटा। రూతు మ్యారీడ్ అయ్యి విడో అయిన దేవుని కనికరము ఎంత అద్భుతంగా వచ్చిందో మనం విందాం. हम सुनेंगे कि रूत मैरिड और विडो होने पर भी परमेश्वर का अनुग्रह कितनी अद्भुत रीति से उसके जीवन में आया। జాబ్ చేయలేదు, జాబ్ చేస్తున్న కింద పడినివి ఏరుకోవడానికి వచ్చింది. एक जगह पे वो जॉब नहीं कर रही थी, लेकिन वहाँ पे जो काम हो रहा था, वो नीचे जो गिर रहा था उसको
वो आई। ఆలోచించండి ఎంత దరిద్రమైన స్థితిలో రూతు ఉందో. सोचिए कि कितनी दरिद्रता में रूत थी, ఎంత దరిద్రమైన స్థితిలో, कितनी दरिद्रता की स्थिति में ఆ रूत थी। పైన ఏరుకునోలే పేదోళ్ళు, దద్దులు, భిక్షగాళ్ళు, లేమోలే ఏరుకుంటారు. और वहाँ पे जो भी वो दान को इकट्ठा करते हैं वो केवल गरीब लोग और जो भीख मांगते हैं, जो बहुत निर्बल है, वैसे लोग ही वहाँ पे जाकर उठाएंगे। కొంచెం మంచిగా ఉందంటే వారు పనులు చేసుకుని దాంతో జీతాలు తెచ్చుకుంటారు. कुछ अगर अच्छा थोड़ी अच्छी स्थाई में है तो वो अपने कामों को करके अपने वेतन को कमाएंगे। అయితే ఇది యెరూషలేములో మోయాబులు వచ్చింది. మోయాబీయులకి ఏ మాత్రం పంటలో గాని చేల్లో గాని మనుషులు గాని ఎక్కడ కూడా స్థానాన్ని ఎవరెవరు. और ये यरूशलेम जो है मोयाब देश से आई है, और मोयाबियों को जो है यरूशलेम देश में कहीं पे भी कोई भी स्थान या जगह नहीं देते। మోయాబీయులకి యూదులకి అస్సలు పడదు. और मोयाबी और यहूदियों का बिल्कुल भी नहीं అలా बनता। గాని జరిగితే వాళ్ళ వంశం నాశనం అయిపోతారు. अगर ऐसा होता है तो उनका वंश नुकसान नाश हो जाता है। బట్ మోయాబీయుల యొక్క దేశస్థురాలే గాని తన హార్ట్స్ లో మాత్రం ఇశ్రాయేలు దేవుడి పట్ల విశ్వాసం ఉంది రూతుకి. लेकिन मोयाबी होने पर भी उसके हृदय में इजरायली परमेश्वर के ऊपर विश्वास था। భిక్షమెత్తుకునే స్థితిలో ఉన్నాను, भीख मांगने की स्थिति पर रहने पर भी దేవుడి విషయంలో గొప్ప విశ్వాసం కలిగి ఉంది. परमेश्वर के प्रति उसने महान विश्वास को पाया हुआ था। ఈ మాటను గమనించాలి. ये बात को आपको ध्यान देना మీ है। పేరు, మీ గొప్పతనము, మీ బ్యాంక్ బ్యాలెన్స్ తో, మీ హానర్ తో, మీ జాబ్ తో దేవుడి దగ్గర ఏమీ రాదు. आपके नाम से, आपके बैंक बैलेंस से, आपके जॉब से, आपके किसी से भी आप कुछ बड़ा नाम नहीं ఎంత आएगा। పెద్దోడు ఆయన దగ్గర ఏ పేరు రాదు. कितना बड़ा होने पर भी उनके पास आएंगे तो कोई नाम नहीं आएगा। అందుకే ఆల్వేస్ ఎంత స్థితిలో ఉన్నా మనం తగ్గి ఉండాలి. क्योंकि हमेशा हम कितने भी स्थिति में क्यों ना, हमेशा हमें दीन ఎక్కడ रहना चाहिए। మనుషుల ముందు తగ్గి జీవించాలి. कहाँ पे लोगों के सामने हमें दीन रहकर जीना ఆయన चाहिए। పెద్ద ల్యాండ్ లార్డ్ ఆయన, वो बहुत ही बड़ा लैंडलॉर्ड है, కానీ ఎంత కటాక్షము, దయ కలిగిన హృదయం ఉంది. लेकिन कितनी दया और करुणा उसके हृदय ఎవరి में। పట్ల? किसके प्रति? ద్వేషించే మనుషుల పట్ల అంత కటాక్షం. जिसको वे द्वेष करते थे वैसे लोगों के प्रति उसके हृदय में करुणा అంత है। పెద్ద ల్యాండ్ లార్డ్, उतना बड़ा लैंडलॉर्ड హార్ట్స్ లో హ్యూమిలిటీ. और उसके हृदय में नम्रता। మోయాబు గొప్పతనం ల్యాండ్ లార్డ్ బట్టి గొప్పతనం కాదు. और बोयाज का जो महानता वो लैंडलॉर्ड है इसलिए नहीं, తన మంచితనము చూసి రూతు వెళ్ళి నయోమికి పంచుకుంది. उसकी अच्छाई को देखकर रूथ जाकर नयोमी को बांटी। That greatness is a great thing, always great thing. और वो महानता हमेशा महान है। దేవుడు నిన్ను కూడా నీకెంత బలహీనో, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్, ఎంత చిన్న జాబ్ చేస్తున్నా దానికి చింతపడద్దు. దేవుడి దగ్గర నీకు ఘనమైన పేరు ఉంటుంది. आपके लिए भी आप जितना जॉब कर रहे, छोटा जॉब कर रहे, आपका जीवन कैसा भी हो, उसके लिए आप चिंता मत करिए। परमेश्वर के सामने आपका बहुत बड़ा नाम रहेगा। నీ దేవుని మాత్రము పట్టుకో, केवल तू परमेश्वर को లోతైన पकड़, విశ్వాసం కలుగు. गहराई से विश्वास कर। ఎప్పుడు ఎక్కడ ఎలాగ నీ లైఫ్ లో బ్లెస్సింగ్ వచ్చేస్తుందో మీకు తెలియదు. कब कैसे किस प्रकार से आपके जीवन में आशीष आएंगे आपको नहीं पता। ఇంతగా బలహీనరాలుగా ఉన్న ఈ రూతు పట్ల इतनी निर्बल रहने वाली इस रूथ के प्रति స్టోరీ ఎండింగ్ లో स्टोरी के एंडिंग ఈ में గ్రేట్ ల్యాండ్ లార్డ్ एक महान ఆ लैंडलॉर्ड, మోయాబురైన రూతుని, ये मोयाबी रूथ को, ఆ విడోని, ये विधवा को, అంత బలహీనరాలుగా పేదరికమున్న విడోని वो इतनी निर्बल और बहुत गरीब रहने वाली निर्बल ఎంతో रूथ को రెస్పెక్ట్ గా, హానర్ గా వివాహం చేసుకుంటాడు. बहुत ही आदरणीय रीति से वो उससे शादी करता है। ఊహించగలమా ఈ అద్భుతం? क्या हम सोच सकते हैं ऐसे अद्भुत को? మీ జీవితాలు కూడా అంతే. आपके जीवन में भी ऐसे ही है। దేన్ని ఎక్కువ హానర్ చేయాలి దాన్ని హానర్ చేయాలి. जिसे ज्यादा आदर देना है उससे आदर దేన్ని दीजिए। ఎక్కువ పట్టుకోవాలి దాన్ని పట్టుకోవాలి. जिसे ज्यादा पकड़ना है उससे पकड़िए। దేన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు దాన్ని ఎక్కువగా హానర్ చేయాలి. जिससे परमेश्वर ज्यादा आनंदित होता है उससे आप आदर करिए। విధేయత చూపండి. आप अधीन रहिए। నయోమికి ఎలాగ రూతు విధేయత చూపింది. जैसे नयोमी को रूथ जो है ओबे हुई, ఏం చెప్పుతో అదే చేసింది. जो उसने कहा वही उसने किया। మగోళ్ళు ఉంటే పని చేసుకుని వచ్చింది. अगर वो लड़का जेंट्स होते तो वो काम करके आता, యవ్వన విధురా लेकिन यह जवान विधवा है, వెళ్ళి పని చేస్తుంది. जाकर वो काम कर रही है, పైరు వేరుకుంటుంది. वहाँ पे दान को उठा रही थी। కానీ తన నమ్మిన తన దేవుడు लेकिन उसने जो विश्वास किया वो ఆవిడ परमेश्वर, ఊహించలేదు. उन्होंने नहीं ఏ सोचा। యజమాని
యొక్క నేలలో పైరెత్తుకుంటుందో, जिस मालिक के जमीन में वो दान को इकट्ठा कर रही थी, గాడ్స్ టైం వచ్చింది మూమెంట్ లో, परमेश्वर का समय आया उस मोमेंट में, ఆవిడ నెక్స్ట్ మూమెంట్ లో ల్యాండ్ లార్డ్ అయిపోయింది. वो अपने क्षण में लैंडलॉर्ड बन गई। हालेलुया। ఎక్కడ ఏరుకుంది అది ఆ యొక్క సొత్తుకి ఆస్తిదారు అయిపోయింది. जहाँ वो बीन रही थी उसी संपत्ति का वो जो है ओनर बन गई। ఆ గర్భంలో నుంచి మనవడు దావీదు వచ్చాడు. और उसी गर्भ से जो है पोता दाऊद आया। हाथों को उठाकर हम स्तुति करेंगे। ఇద్దరు కొడుకే యెషై, ये दोनों का बेटा है यिशै, ఆ యెషై కొడుకే దావీదు. और यिशै का बेटा है दाऊद, దావీదు నుంచి యేసుక్రీస్తు వచ్చాడు. और दाऊद से ही यीशु मसीह आया। ఎంత బ్యూటిఫుల్ చూడండి. कितना सुंदर है అందుకే देखिए। when matter comes God, దేవుని విషయం వస్తుంది, इसलिए जब परमेश्वर का विषय आता है మనం రెస్పాండ్ అవ్వాలి. हमें रिस्पॉन्ड होना चाहिए। ఎంత మంచి అలవాట్లు యూదులకు ఉన్నాయి, इतनी अच्छी आदतें यहूदियों को है, ఎంత మంచితనం వాళ్ళకు ఉంది. इतना अच्छापन उनके अंदर है। దేవుని సంవత్సరం అంతా మనకి అలాంటి మంచితనం ఇచ్చును గాక. ये साल, इस पूरे साल भर परमेश्वर हमको भी ऐसा अच्छापन दे। యెహోవా మీకు తోడుగా ఉండు గాక. यहोवा आपके संग रहे। ఆమేన్. ఆమేన్. కంటవారు అదే వాక్యం వినాలేదనుకున్నా. యెహోవా మీకు తోడుగా ఉండు గాక. यहोवा आपके संग रहे। ఈ సంవత్సరం అంతా యెహోవా మీకు తోడుగా ఉండు इस గాక. साल भर परमेश्वर आपके संग ఈ रहे। సంవత్సరం అంతా ప్రభు కృప మీకు తోడుగా ఉండు इस గాక. साल भर प्रभु के अनुग्रह ఈ आपके संग సంవత్సరం అంతా रहे। ప్రభు మీ బిడ్డలకి తోడుగా ఉండు इस గాక. साल भर प्रभु के आपके बच्चों ఈ के संग సంవత్సరం మీ रहे। బిడ్డల్లో అద్భుతమైన కార్యాలు జరుగును इस గాక. साल भर आपके बच्चों के जीवन में ఈ अद्भुत कार्य సంవత్సరం हो సొంత जाए। గృహాలు మీకు వచ్చును इस గాక. साल में आपके लिए अपना घर आ ఈ जाए। సంవత్సరం ప్రమోషన్ వచ్చును इस గాక. साल में प्रमोशन ఈ आए। సంవత్సరం సాలరీ పెరుగును इस గాక. साल में सैलरी बढ़ जाए। ఈ సంవత్సరంలో ఆరోగ్యం పెరుగును इस గాక. साल में बहुत अच्छा स्वास्थ्य ఈ बढ़े। సంవత్సరంలో మీరు ఘనమైన వారుగా మార్చబడుదురు గాక. इस साल में आप बहुत आदरणीय रूप में बदल जाए। మీకు కూడా బోయాజు లాంటి ధనికులు వచ్చును గాక. आपको भी बोयाज जैसे धनवान आए। వివాహం కాని అమ్మాయిలకి ధనికులైన మంచి భర్తలు వచ్చును గాక. जो विवाहित नहीं है वो उस लड़कियों के लिए अच्छे धनवान पति आए। వివాహం కాబోయే భర్తలకి మంచి అంటే అబ్బాయిలకి మంచి భక్తి కలిగిన మంచి స్త్రీలు వచ్చును గాక. शादी होने वाले लड़कों के लिए बहुत भक्ति रखने वाले अच्छी स्त्रियां अपने के रूप में आए। దేవుడు మనందరిని దీవించును గాక. परमेश्वर हम सबको आशीष चलिए, करे। सोच जब- हाथों को उठाकर हम स्तुति ప్రభు करेंगे। మీకు తోడుగా ఉండి మనం దీవించును గాక. प्रभु आपके संग रहकर आपको आशीष